ఎవరు ఇలా ఉండాలి అని బోధించే గ్రంథము మన ఉపనిషత్తులు, గీత. దీన్ని వదిలేసి మోనస్టిక్ రిలీజియన్ అంటే ఒకటే దేవుడు ఒకటే బుక్కు, దాన్ని పట్టుకొని తిరిగితే మనకేమైనా వస్తుందా? కాబట్టి మనం మతం ఎప్పుడూ కూడా మన శ్వాస ఉన్నంత వరకు మతం మారకూడదు. మనమందరం కూడా హిందువులం, బంధువులం. కాబట్టి మతం ఎప్పుడూ మారకూడదు. అలాగే మన సనాతన ధర్మం బోధించేటటువంటి విషయాలు మనం చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచే మనం బోధించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. మనము తెలుసుకొని అలాగే పిల్లలకు చిన్న వయసు నుంచే మనము నేర్పియాలి. ఇప్పుడు పిల్లలు శ్లోకాలు చెప్పారు, అమృతానందమై స్కూల్ పిల్లలు ఎంత చక్కగా శ్లోకాలన్నీ చెప్పారు. ఆ విధంగా మన సనాతన ధర్మము, మన గ్రంథాలు, ఉపనిషత్తులు, గీత ఏం చెప్తున్నాయంటే ఇతర మతాలలాగా గాడ్ ఇన్ హెవెన్ లేదా గాడ్ ఇన్ ప్యారడైజ్ గురించి చెప్పట్లేదు. భగవద్గీత ఏం చెప్తుంది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వాణి రూఢాని మాయయా. అంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మనందరి హృదయాల్లో ఉన్నాడు. దీనే స్వామి వివేకానంద ఏమన్నాడంటే వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్ అన్నారు. సో అటువంటి ఉపదేశాన్ని ఇచ్చేటువంటి మన ధర్మాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. మన ధర్మాన్ని ముందు తరాలకు కూడా మనం తీసుకెళ్ళాలి. కాబట్టి మనము ఎలా జీవించాలి, మన కుటుంబ వ్యవస్థ ఎలాంటిది అన్న విషయాలు ఇవన్నీ కూడా అమ్మగారు చాలా చక్కగా వివరించి చెప్పారు. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ మనందరం కూడా మన పిల్లలకి, ఇప్పుడే శ్రవణ్ కుమార్ గారు చెప్పారు, మన పిల్లలకి రామాయణం నేర్పించాలి. రాముడు ఎలాంటి వాడో చెప్పాలి. లేకుంటే ఏమవుతుంది? మనం రేపు పొద్దున ఓల్డేజ్ హోమ్లో ఉంటాం. మీరే నిర్ణయించుకోండి. మీరు ఓల్డేజ్ హోమ్లో ఉండాలనుకుంటున్నారా? మీ పిల్లల్ని మనం అన్ని చూడాలనుకుంటున్నారా? ఇంకా కులము ఎందుకండి? కులము అవసరమా? కులాలంటూ ఏమీ లేవు, వృత్తి ధర్మాలే ఉండేవి. వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి. జన్మనా ఛాయతే శూద్ర సంస్కారాత్ ద్విజోభవే. అందరూ కూడా జన్మతః శూద్రులే. సంస్కారాన్ని బట్టి బ్రాహ్మణుడు, వైశ్యుడు. వైశ్యులు అంటే ఎవరండి? ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు అందరూ వైశ్యులు. బ్రాహ్మణులు అంటే ఎవరైతే బాగా చదువుకుంటారో,